జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాల గురించి ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. జీఎస్టీ 2.0 పై ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ వ్యాపార వర్గాల వారికి చార్టెడ్ అకౌంటెంట్లకు జీఎస్టీ కొత్త విధానాలపై అవగాహన కల్పించారు. ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోదీ జీఎస్టీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని లంకా దినకర్ కొనియాడారు. 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీని 2 స్లాబులకు తగ్గించారన్నారు. దీనివల్ల అన్ని వర్గాల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందని చెప్పారు లంకా దినకర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు ఏదైతే తెచ్చారో గతంలో మీ అందరికీ తెలుసు 5, 12, 18, 28% 4 స్లాబులు ఉండేవి. ఇప్పుడు 5%, 18% 2 స్లాబులకి కుదించడం. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ప్రజలు వినియోగించేటటువంటి ప్రతినిత్యం వినియోగించేటటువంటి వస్తువులు, అలాగే రైతులకి సంబంధించి వ్యవసాయానికి వారికి వాడుకునేటువంటి పనిముట్లు 5%కి తగ్గిస్తూ గతంలో 18%, 12% ఉన్నటువంటి ఆ యొక్క పన్ను స్లాబ్ని చాలా కీలకమైన నిర్ణయం. ట్రాక్టర్స్ కి సంబంధించి గతంలో 28% ఉండేది, ఇప్పుడు 18%కి తగ్గించడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వస్తు వినియోగం ఎప్పుడైతే పెరిగిందో ఆ వస్తు వినియోగం పెరిగినప్పుడు వస్తు ఉత్పత్తి పెరుగుతుంది. వస్తు ఉత్పత్తి పెరిగినప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పనకి అవకాశం కలుగుతుంది. ఉదాహరణకి ఈ జీఎస్టీ ఏదైతే సంస్కరణ రాగానే మొదటి రోజు మారుతి కార్స్ కి సంబంధించి ఒక్క సెగ్మెంట్ కార్లలో, మొబైల్లో, ఆటోమొబైల్లో ఒక్క సెగ్మెంట్ లో కారుల్లో 30,000 అమ్మకాలు జరగటం, 80,000కి పైగా వాటికి సంబంధించిన ఎంక్వైరీస్ రావటం. తద్వారా ఎప్పుడైతే ఒక వస్తువు యొక్క కొనుగోలు పెరుగుతూ ఉందో ఆ వస్తువు ఉత్పత్తి పెరుగుతుంది. వస్తువు ఉత్పత్తి పెరిగినప్పుడు ఏదైతే ఇందాక చెప్పి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువులకి సంబంధించి కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తులకి సంబంధించి కావచ్చు, ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కావచ్చు, అలాగే వైద్య రంగానికి సంబంధించి కూడా ఏదైతే జీవన మరణానికి సంబంధించి కొట్టుమిట్టాడుతున్నటువంటి వైద్యం చేయించుకునేటటువంటి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కి సంబంధించి 0% పన్ను స్లాబ్ లో తీసుకురావటం చాలా సంతోషం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్